చట్నీలోకి అయినా, కారపొడిలోకి అయినా చాలా సూపర్‌గా ఉంటుంది. ఈరోజు నేను గీతల ముగ్గు వేశానండి. చూడ్డానికి ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ ముగ్గులు పాతకాలం ముగ్గులైనా గానీ చాలా ఈజీగా ప్లస్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. ఈరోజు మా చిన్నోడు గూడా లేసిండు మా పిల్లలతో పాటు కరాటేకి వెళ్ళడానికి. మా పెద్ద పిల్లలు రెడీగా ఉన్నారు. ఈ ముగ్గు వేశాను అయిపోయింది. ఇంక వాళ్ళను కరాటే దగ్గరికి పంపించి రావాలి. మా చిన్నోడు నేను గూడా అక్క వాళ్ళ ఎమ్మడి వెళ్తా అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. రండి రండి అని వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడండి. ఇప్పుడు దోశను రెడీ చేసుకుందాం. దీనికోసం 1 కప్పు జొన్న పిండి, అది షాప్‌లో కొన్నదైనా సరే, మనం ఇంట్లో పట్టించుకున్నదైనా సరే. దానిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కను చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఈ అల్లం వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ చాలా బావుంటుంది. ఒక 2 ఉల్లిపాయలను ఇలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ప్లస్ వేసేటప్పుడు కూడా ఇట్లా చిదిమి వేసుకోవాలి, విడివిడిగా వస్తవి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇట్లా తరిగి వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. నెక్స్ట్ కొత్తిమీరను కూడా చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే దోశలు అనేటివి కలర్ఫుల్‌గా వస్తాయి. తర్వాత ఒక స్పూన్‌తో కొద్దిగా 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటూ బాగా కలపాలి. స్పూన్ కంటే ఇట్లా ఫోర్క్‌తో కలుపుకుంటే బాగా కలుస్తుంది పిండి అనేది. విస్కర్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా కలపాలండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకూడదు. తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసి కలపాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా, పిండిలో ఎక్కడ కూడా ఉండలు కనిపించకుండా బాగా కలపాలి, మిక్స్ చేయాలి. ఇలా కలిపిన పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్‌పై పెన్నం పెట్టుకోవాలి. పెన్నాన్ని బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దాన్ని బాగా కలిపి మళ్ళీ 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. పిండి అనేది చాలా జోరుగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా జోరుగా ఉండాలి. వాటర్ లాగా ఉండాలి అండి. నార్మల్‌గా రవ్వ దోసకు ఉన్నట్లుగా ఉండాలి. వేడెక్కిన పెన్నం మీద ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో పెన్నం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెన్నం అనేది బాగా వేడిగా ఉండడం ముఖ్యము. ఆ తర్వాత మనము దోస వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలపాలి. కింది నుంచి పైకి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆ పిండిని తీసుకొని ఫస్ట్ ప్యాన్ చుట్టుపక్కల వేయాలి. ఫస్ట్ దోసకు వేసినట్లుగా మధ్యలో వేయకూడదు. ఈ దోశకి చుట్టుముట్టు పిండి వేసి తర్వాత మధ్యలో వేయాలి. చూడండి ఈ విధంగా. తర్వాత కొద్దిగా పిండి ఆరిన తర్వాత దానిపై కొద్దిగా ఆయిల్ వేయాలి. మనం పెన్నాన్ని మొత్తం అంచుల వెంబడి అంతా జరుపుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా పెన్నం సైడ్‌లకు అంతా జరుపుకోకపోతే దోశ అనేది మధ్యలోనే బాగా వేడెక్కి మాడిపోతుంది. కాబట్టి పెన్నాన్ని చుట్టుముట్టు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా తిప్పుకుంటూ కాల్చుకున్నప్పుడే దోశ అనేది ఈవెన్‌గా కాలుతుంది. చూడండి దోశ రెడీ అయిపోయింది. ఈ జొన్న దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్‌కి, బరువు తగ్గాలనుకున్న వారికి బెటర్ ఫుడ్ అని చెప్పవచ్చు. నార్మల్ దోశల కంటే కూడా ఈ దోశల్లో పని చాలా తక్కువగా ఉంటుంది. అన్ని కూరగాయలు కట్ చేసుకొని వేసుకుంటే చాలు. ప్లస్ హెల్తీ ఫుడ్ కూడా. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా పిండిని అడుగు నుంచి బాగా కలపాలండి. ఎందుకంటే మొత్తం జొన్నపిండి అంతా అడుగుకు చేరిపోతుంది కాబట్టి బాగా కలిపి దోశ వేసుకోవాలి. నేను దోశలోకి చుక్కకూర చట్నీ చేశానండి.